హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు బీరకాయ పచ్చి శనగపప్పు కూర నేను ఏ విధంగా తయారు చేస్తానో చూడండి. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఏ కర్రీకైనా ఆయిల్ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. అలానే ఆయిల్ ఫ్రీలో ఎక్కువ వేసేసుకోనండి, తగినంత. ఇందులోకి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, అందుబాటులో ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులోకి ముందుగా 1/2 కేజీ బీరకాయలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. బీరకాయలు ఉల్లిపాయలు కలిపి వేసేస్తున్నాను. వీటిని తగినంత పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకొని కలిపెట్టుకొని సన్నని సెగ మీద ఉడికించుకోవాలండి. ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. బీరకాయ, పచ్చిశనగపప్పు, అదేవిధంగా అరటికాయతో కూడా ప్రయత్నించవచ్చు. బీరకాయ ప్లేస్లో అరటికాయ చాలా రుచిగా ఉంటుందండి. ఈ కర్రీ రైస్లో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇందులోకి ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. ఇలా కూరగాయలన్నింటినీ మిక్స్ చేసేసుకోవాలి. కూర చాలా లైట్గా, చాలా రుచిగా కూడా ఉంటుందండి. ముందుగా పచ్చి శనగపప్పుని సుమారుగా ఒక 100 గ్రాముల పచ్చి శనగపప్పుని నానబెట్టుకొని ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇందులోకి మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి మిక్సీ వేసి పక్కన ఉంచుకోవాలి. చాలా తక్కువ క్వాంటిటీ అండి అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి అనేది. ఈ విధంగా సన్నని సెగ మీద బీరకాయలని మగ్గించుకోవాలి. నేను వాటర్ ఏం వేయలేదండి, బీరకాయల్లో వచ్చిన వాటరే సరిపోతుంది. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులోకి తగినంత కారం, ఇందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ కారం వేశాను. ఇప్పుడు నేను ముందుగా చెప్పిన మసాలా అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ఈ మసాలాను వేస్తున్నాను. పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాను. ఈ విధంగా కలిపేసుకొని, నేను వాటర్ అస్సలు యాడ్ చేయలేదండి. బీరకాయల్లో పచ్చిశనగపప్పులో ఉన్న వాటరే సరిపోతుంది. దీంట్లోకి మనం ఒక చుక్క వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. కావాలంటే లాస్ట్లో చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ నీళ్ళే సరిపోతాయి. అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ముందుగా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా సన్నని మంట మీద ఉడికించుకుంటే బీరకాయ, పచ్చిశనగపప్పు చక్కగా ఉడికిపోతుందండి. మనం ఎక్కువగా కలుపుకూడదండి. ఇలా చాలా మెల్లిగా, ఆల్రెడీ పచ్చిశనగపప్పు ఉడికే ఉంటాయి కాబట్టి పప్పులాగా అయిపోతుంది. కాబట్టి బీరకాయ ఉడికాక ఆల్మోస్ట్ చాలామంది దించే ముందు వేస్తారండి. కానీ అలా కన్నా ఇలా వేయడం వల్ల కొంచెం పప్పులాగా బాగుంటుంది. కూర రుచిగా కూడా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ సన్నని సెగ మీద తయారు చేసుకుంటే ఎంతో రెడీగా ఉండే బీరకాయ, పచ్చిశనగపప్పు రెడీ.